వెల్కమ్ టు నవభూమి న్యూస్. భర్త ప్రాణాలు తీసిన భార్య అప్పు. అవును, భార్య భర్తకు తెలియకుండా అప్పు చేసింది. 1.5 లక్షల అప్పు చేసింది. అప్పిచ్చిన వ్యక్తి ఇంటికి వచ్చి గొడవపడగా అవమానంగా భావించిన భర్త ఫ్యాన్కి ఊరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన చుట్టుపక్కల వాళ్ళు అతనికి ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. అసలు ఏం జరిగిందంటే, నాగర్ కర్నూలులో ఈ సంఘటన చోటు చేసుకుంది. ముత్తయ్య, రజిత ఇద్దరు భార్యాభర్తలు. భర్త అటెండర్గా పనిచేస్తున్నాడు, భార్య నర్సుగా పనిచేసి ఉద్యోగం మానేసింది. ఈ క్రమంలో ఆమె 1.5 లక్షల అప్పు తీసుకుంది. అది తీర్చలేకపోవడంతో అప్పిచ్చిన వ్యక్తి ఇంటికి వచ్చి గొడవ పడ్డాడు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఆ గొడవను చూస్తున్నారని, తన పరువు పోయిందని అవమానంగా భావించిన భర్త ఇంట్లోకి వెళ్ళి ఫ్యాన్కి ఊరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.